హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు తమ్నైల్లో చూసింది కరెక్టేనండి. రా మెటీరియల్ ఏంటి, సబ్స్క్రైబర్స్ నుంచి తెప్పించుకోవడం ఏంటని చెప్పేసి చాలామందికి ఇప్పటికీ డౌట్ ఉండే ఉంటుంది. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు రా మెటీరియల్కి సంబంధించి స్మాల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారండి. తను నాకు ఒక 2-3 వీక్స్ బ్యాక్ అయితే మెసేజ్ చేశారు. నార్మల్గా ఇలాగ నేను స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఏమైనా సజెషన్స్ ఇవ్వగలరా అని చెప్పేసి. సో ప్రజెంట్ ట్రెండింగ్లో ఏమేమి ఎక్కువ రన్ అవుతున్నాయి, సో మోస్ట్లీ నాకు అన్నీ తెలియకపోయినా సో నాకు తెలిసిన వరకైనా కొంచెం తనకి హెల్ప్ అయ్యేలాగైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో మెటీరియల్ అయితే తెప్పించుకున్నారు. సో నాకు అర్జెంట్ ఆర్డర్స్ కొన్ని అయితే ఉన్నాయండి. సో దానికి సంబంధించి మెటీరియల్ అంతా కూడా పర్చేజ్ చేశాను. సో ఏమేమి తీసుకున్నాను, ప్యాకేజింగ్ ఎలా ఉంది అంతా కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. మధ్య మధ్యలో కొన్ని టిప్స్ కూడా చెప్తాను ఎవరైనా స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే. సో ఫస్ట్ అయితే ఇక్కడ హెయిర్ యాక్సరీస్కి సంబంధించి నేను క్వాలిటీ చెక్ చేయడానికి అని చెప్పేసి MDF బేస్ అని రబ్బర్ బ్యాండ్స్ అయితే తెప్పించుకున్నానండి. క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. రబ్బర్ బ్యాండ్స్ కొన్ని ఒక్కొక్క దగ్గర ఏమో కొంచెం డెలికేట్గా, ఒక దగ్గర కొంచెం స్ట్రాంగ్ అలా ఉంటున్నాయి. సో నాకైతే ఈ రబ్బర్ బ్యాండ్స్ క్వాలిటీ బాగా నచ్చిందండి. సో హెయిర్ యాక్సరీస్ ఇంకా గమ్ము చూసారు కదా, ఫ్యాబ్రిక్ గ్లూ నేను కోన్ టైప్లోనే తెప్పించుకున్నాను. నాకు రీసెంట్ డేస్లో మోస్ట్ ఫేవరెట్ అయిపోయిందండి. గమ్ కూడా అస్సలు వేస్ట్ అవ్వట్లేదు. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు ఫేవరెట్ అయిపోతుంది. అదైతే అసలు కొంచెం అంటే ఒక డ్రాప్ కూడా వేస్ట్ అవ్వట్లేదండి. ఒకసారి ఖచ్చితంగా కోన్ అయితే ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి మనము కుందన్స్ అయితే ఓపెన్ చేద్దాము. సో స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఒక ప్లాన్లో అయితే ఉండాలండి. నార్మల్గా ఇన్స్టాగ్రామ్ ఎక్కువగా యూజ్ చేస్తే మనకి ఈ మార్కెటింగ్ గురించి, బిజినెస్ గురించి ఎక్కువగా ఐడియాస్ వస్తూ ఉంటాయి. మనం రెగ్యులర్గా సెర్చ్ చేస్తూ ఉంటే ఎక్కువ బ్యాంగిల్స్ ఎక్కడెక్కడ సేల్ అవుతున్నాయి, ఏ మోడల్ ఎక్కువ సేల్ అవుతున్నాయో చూసుకొని అందులో మెటీరియల్ యూజ్ చేసిన మెటీరియల్ ఏంటిదని బాగా అబ్జర్వ్ చేసి మనం అవి కనుక తెచ్చుకుంటే, ఇప్పుడు ఏముందండి రీసెంట్గా నాకే DMs వస్తున్నాయి, ఈ మోడల్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా, ఒకసారి మాకు మేకింగ్ వీడియో పెట్టండి అని చెప్పేసి. సో ఇలానే ఉంటాయండి. కొన్ని ట్రెండింగ్లో ఉన్న డిజైన్ సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించి ఆ మెటీరియల్ కొంచెము నార్మల్గా బేసిక్గా ఉండే మెటీరియల్ కొంచెం ఉంటుంది కదా, నార్మల్గా వైట్ గ్లాస్ కుందన్స్ అని చెప్పేసి ఇలాగా బేసిక్గా రబ్బర్ బ్యాండ్స్కి, హెడ్ బ్యాండ్స్కి సంబంధించి బేస్ మెటీరియల్ ఉంటుంది కదా. సో అలాగ తెచ్చుకొని ఫస్ట్ కొంచెంలో స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. తర్వాత మీకు అర్థమవుతుంది రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఓకే కంటిన్యూ చేయొచ్చా లేకపోతే స్టాప్ చేయొచ్చా అని చెప్పేసి అర్థమవుతుంది. సో స్టార్ట్ చేసాం కదా అని చెప్పేసి ఒకేసారి బల్క్లో తెచ్చుకొని అస్సలు ఉంచుకోవద్దండి ఎప్పుడు కూడా. ఫస్ట్ కొంచెం మొత్తంలో తెచ్చుకొని స్టార్ట్ చేసి ఓకే అనుకొని కంటిన్యూ చేయగలుగుతామని చెప్పేసి అనుకుంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. సో ఒకసారి చూసుకోండి మెటీరియల్ ఎక్కడ ఎలాగుంటుంది, క్వాలిటీ ఏంటిది అని చెప్పేసి. నాకు తెలిసి మ్యాక్సిమం అందరి దగ్గర కూడా ఒకటే క్వాలిటీలో మెటీరియల్ ఉంటుందండి. సో ప్రైజెస్ కొన్ని హై ఉండొచ్చు, కొన్ని లో ఉండొచ్చు, కానీ అన్ని దగ్గర కూడా ఒకటే క్వాలిటీ ఉంటుంది. సో నేను రీసెంట్గా ఇన్ని పేజెస్లో తీసుకున్నా కదా, నాకు అన్నీ కూడా ఒకటే క్వాలిటీలో ఒకటేలాగా అనిపించాయండి మెటీరియల్ కూడా. సో ఒకసారి మీరు కూడా ఒక 4-5 పేజెస్ అలాగ ట్రై చేసి చూడండి, తెలుస్తుంది. సో హాఫ్ మూన్లో అయితే గ్లాస్ మ్యాట్ అయితే తెప్పించుకున్నానండి నేను. చూసారు కదా, మ్యాట్లో కూడా స్టోన్స్ వస్తున్నాయి, కొన్నిటికి స్టోన్స్ రావట్లేదు. రీసెంట్ డేస్లో స్టోన్స్ లేకుండా కూడా కుందన్స్ వర్క్ గురించి అడుగుతున్నారు. సో నేను స్టోన్స్ ఉన్నవి, స్టోన్స్ లేనివి మ్యాట్లో ఇంకా గ్లాస్లో కూడా తెప్పించాను. సో మనకి క్లియరెన్స్ సేల్లో ఇలాగా హాఫ్ మూన్ కుందన్స్ యూజ్ చేసి మల్టీ కలర్ బ్యాంగిల్స్ అయితే మేక్ చేశానండి, రోజ్ బ్యాంగిల్స్. సో వాటి కోసం అని చెప్పేసి నేను పర్టికులర్గా ఈ మెటీరియల్ అయితే పర్చేజ్ చేశానండి. సో మ్యాట్లో చేశాను కదా, ఒకసారి గ్లాస్లో కూడా ట్రై చేద్దామని చెప్పి గ్లాస్లో ఉన్న కలర్స్ కూడా తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి 6K ఐ షేప్ కుందన్స్ అండి. సో ఇది కూడా మన క్లియరెన్స్ సేల్లో లక్ష్మీ చామ్ యూజ్ చేసి ఒక బెస్ట్ సెల్లర్స్ బ్యాంగిల్స్ అయితే అయ్యాయి. సో ఆ మోడల్లో కూడా కలర్ కాంబినేషన్స్ ట్రై చేద్దామని చెప్పేసి ఇన్ని కలర్స్ అయితే తెప్పించానండి. సో చూద్దాము, అన్నీ కూడా బ్రైట్ కలర్సే. సో మ్యాక్సిమం పట్టు శారీస్కైనా ఇలాగా లెహంగాస్కైనా కూడా బ్రైట్ కలర్సే ప్రిఫర్ చేస్తున్నారు. సో ట్రై చేద్దాం నెక్స్ట్ మల్టీ కలర్ లాగా, లేకపోతే ఇంకా బ్రైట్ కలర్స్ లాగా కూడా ట్రై చేద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి ఈసారి 3x3 స్క్వేర్ షేప్ కుందన్స్ కూడా తెప్పించానండి. నెక్స్ట్ వచ్చేసి తిలకం కుందన్స్ ఉంటాయి కదా, డ్రాప్ షేప్లోనే చాలా చిన్నగా సన్నగా ఉంటాయి ఇలాగా. సో వాటిని తిలకం కుందన్స్ అంటారండి. మనము డ్రాప్ షేప్లో ఉన్న బొట్టు పిల్లలు పెట్టుకుంటాం కదా, సో అలాగుంటాయి, సేమ్ అలానే ఉంటాయి, అందుకే వాటిని తిలకం కుందన్స్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి జర్కన్ స్టోన్స్, షుగర్ బీట్స్ కూడా తీసుకున్నానండి. షుగర్ బీట్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మెయిన్ నాకు బాగా ఈ మెటీరియల్స్లో నచ్చిన పార్ట్ ఏంటంటే జిప్ లాక్ బ్యాగ్స్ అండి. సో బిగినర్స్ అయితే వాళ్ళ దగ్గర అప్పటికప్పుడు బాక్సెస్ ఉండవు కదా, సో మెటీరియల్ పర్చేజ్ చేసిన ఇలాగ జిప్ లాక్ బ్యాగ్స్ అయితే స్టోరేజ్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది. సో డ్రాప్ షేప్ కుందన్స్లో అయితే ఈ 3 సైజెస్లో తీసుకున్నానండి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, తిలకం కుందన్ మీడియం సైజ్, ఇంకొంచెం పెద్ద సైజులోవి. సో ఒక 1 మంత్ బ్యాక్ ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అయితే జరిగింది. అది నేను
ఎలా ఫేస్ చేశాను, మళ్ళీ దాన్ని ఎలాగా సార్ట్ ఔట్ చేసుకున్నాను ఆ ప్రాబ్లమ్‌ని అని చెప్పేసి క్లియర్‌గా ఒక బిజినెస్ క్లాస్‌లోనైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానండి. నాకైతే ఒక పెద్ద మోటివేషన్ లాగే అనిపించింది. ఎప్పుడైనా ఒక వర్క్ చేసేటప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మనము ఏదో అన్నారు, ఏదో అయిపోయింది అని చెప్పేసి డౌన్ అయిపోయి దాన్ని ఇంకా క్లోజ్ చేసేద్దాము అన్న వరకు వచ్చేసింది. సో, అది ఏ సిట్యుయేషనో ఏంటిదని చెప్పేసి నేను క్లియర్‌గా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇదెందుకు మధ్యలో యాడ్ చేశారని చెప్పేసి మీకు డౌట్ రావచ్చండి. సో, ఇలాగ ఎవరైనా అనుకోని ఎవరైనా డౌన్ అవ్వాలనుకునే వాళ్ళు ఉంటారేమో అని చెప్పేసి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్‌గా అయితే చెప్పానండి. ఖచ్చితంగా మీకు త్వరలోనే ఆ రీజన్ ఏంటి, అసలు ఎలా ఫేస్ చేశాను నేను ఆ ప్రాబ్లమ్‌ని అని చెప్పేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నేను తీసుకున్న మెటీరియల్ అంతా కూడా ఇక్కడ మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. మెయిన్ ఇలాగ జిప్‌లాక్ బ్యాగ్స్ యూజ్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఏ మెటీరియల్ కావాలంటే ఆ మెటీరియల్ ఆ ప్యాకెట్ తీసేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నార్మల్‌గా బాక్సెస్ అయితే కొంచెం లిడ్స్ డైరెక్ట్‌గా వచ్చిన వాటికైతే ఏం ప్రాబ్లమ్ ఉండట్లేదు కానీ లిడ్స్ తీసి పెట్టేదైతే మాత్రం మొత్తం క్లమ్జీ అవుతుందండి. ఎవరైనా బిగినర్స్ మెటీరియల్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఒక్కసారి సెల్లర్స్‌ని అడగండి. నార్మల్‌గా మాకు జిప్‌లాక్ కవర్స్ యాడ్ చేస్తారా? మేము ఎక్స్ట్రా సరే మనం బాక్సెస్‌కి పే చేసే దాంట్లో హాఫ్ మనీ కూడా మన కవర్స్‌కి పట్టదండి. సో, బిగినర్స్ ఎవరైనా ఉంటే కవర్స్ ఇలాగ యాడ్ చేయమని చెప్పండి. ఆల్రెడీ కవర్స్ యాడ్ చేస్తే మాత్రం మనకే మనీ సేవ్ అవుతాయి. సో, నెక్స్ట్ వచ్చేసి స్టిక్ పెన్ను బ్లూ ఇంకా పింక్ కలర్‌లో వస్తున్నాయి కదా! సో, ఏవైనా ఒకటేనండి. క్వాలిటీ అయితే సేమ్ ఉన్నాయి. నేను అన్నీ కూడా చెక్ చేశాను. ఎండీఎఫ్ బేస్‌లో అయితే రౌండ్, డ్రాప్ ఇంకా ఇలాగ హెక్సాగోనల్ అయితే తెప్పించాను నేను. ఎండీఎఫ్ బేస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఓవరాల్‌గా మెటీరియల్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మెయిన్ జిప్‌లాక్ కవర్స్ ఐడియా అయితే చాలా బాగుంది. సో, వీళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది, వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఎవరికి ఎక్కడ కంఫర్ట్ అనిపిస్తే అక్కడ కాంటాక్ట్ అవ్వండి. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.